అవి మనం కన్నులారా చూడబోతా ఉన్నాం. దైవ సేవకుల నడికట్టు తగులుతే స్వస్థతలు, దైవ సేవకుల అడుగు మీ ఇంట్లో పెడితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఎంత భయంకరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనగల శక్తి నా దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి సన్నివేశాలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీ ఇంట్లో ఉన్నా కూడా నా దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ ఏకరాశిగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఆ పరిస్థితుల గుండా మిమ్మల్ని ఆరిన నేలపై నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే వింటున్నారు. వింటే జరిగే కార్యాలు చాలా అద్భుతాలు తెలుసా. వింటే ఘన విజయాలే, వింటే అఖండ విజయాలే. అది జీవం గల దేవుని వాక్యం వింటే వినుట వలన విశ్వాసం పెంపొందుతుంది, వినుట వలన దేవుని శక్తి పరిపూర్ణమవుతూ ఉంటుంది. దావీదు దేవునితో అడుగుతా ఉన్నాడు, ప్రభువా అన్నిటినీ గెలిపించావు, ఇప్పుడు ఈ సైన్యంతో కూడా వెళ్ళమంటావా అంటే దేవుడు అన్నారు, నువ్వు వెళ్ళి చెట్ల కొమ్మల మధ్యలో దాక్కో. ఎక్కడ దాక్కోవాలంట? ఏ చెట్లు అవి? ఏ చెట్టు అది? అవి ఎప్పుడైతే దాని కొమ్మలు ఊగుతాయో, కొమ్మలు ఊగుతాయో, అప్పుడు వెంటనే వెళ్ళి నువ్వు శత్రువుల మీద పడిపో. అప్పుడు వాళ్ళ మీద నీకు విజయం కలుగుతుంది. దావీదు చెప్పిన మాట విన్నాడు, శత్రువులపై విజయం. ఆనాడు అపోస్తులు చెరసాలలో ఉండి ప్రార్థన చేశారు, చెరసాలలో ఉండి సువార్తను ప్రకటించారు. చెరసాల అధిపతి విన్నాడు, ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. వింటే ఘన విజయాలే, వింటే అఖండ విజయాలే, వింటే గొప్ప విజయాలే. అది కూడా దేవుని వాక్యం. సొల్లుబొల్లు కబుర్లు, సినిమా స్టోరీలు వింటే ఏం జరగదు. సినిమా స్టోరీలు వింటే ఏమీ జరగదు. దేవుని గురించిన మాటలు వింటే బలం కలుగుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 4వ వాక్యంలో, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము బలమైనది. చాలండి. దేవుని స్వరం అంట ఎటువంటిదంట? బలమైనది. లైవ్లో సౌండ్ వస్తుందో చూడు, ఫ్యాన్ సౌండ్ వస్తలేదా? దేవుని స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. మన దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అని మనం నమ్ముతాం, విశ్వసిస్తాం, అనుభవిస్తాం. మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని కొందరు నమ్ముతారు, కొందరు విశ్వసిస్తారు, కొందరు దాన్ని నమ్ముతారు, అనుభవిస్తారు గొప్ప కార్యాలు. కానీ దేవుని గొప్పతనము, గొప్ప కార్యాలు కనపరిచినటువంటి విధానం ఏది అంటే ఎలాంటిదంటే ఆయన స్వరం. స్వరం అంటే వాక్, స్వరం అంటే మాట. మన నోట్లో నుండి మాట విడుదలైతే కొందరు నోరు తెరిస్తే బూతులు, కొందరు నోరు తెరిస్తే అనరాని మాటలు, శాపనార్థం, ఇటువంటివి నోరు తెరిస్తే. కానీ మన యేసయ్య నోరు తెరిస్తే ఆశీర్వాదాలు, మన యేసయ్య నోరు తెరిస్తే దీవెనలు, మన యేసయ్య నోరు తెరిస్తే బలము కలుగుతుంది. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో వాక్కు
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అది వాక్కు. ఆ వాక్యమే కృపాసత్య సంపన్నుడై మన మధ్యలో, ఆయన ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు వాక్యము. యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుడి యొద్ద ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు దేవుడు కాదు అన్నాడు. వంగబెట్టి గుద్దండి. యేసు ప్రభు మాత్రమే దేవుడు, తండ్రి కాదు అన్నాడు. 2 కొట్టండి. తండ్రి కాదు, యేసు ప్రభు కాదు, పరిశుద్ధాత్ముడే దేవుడు అన్నాడు. 3 కొట్టండి. ఈ ముగ్గురిని కలిపి మాట్లాడేదే ఏకత్వం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా కూడా కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మకి తావియరు, పరిశుద్ధాత్మకి అవకాశం ఇయ్యరు. కొన్ని సంఘాలలో తండ్రి అయిన దేవునికి అవకాశం ఇయ్యరు. కొన్ని సంఘాలలో యేసు ప్రభుకి అవకాశము ఇయ్యరు. ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అంటే యేసు ప్రభుని కన్నా అమ్మకి ఇస్తారు, యేసు ప్రభుతో తిరిగిన శిష్యులకు ఇస్తారు, కానీ యేసు ప్రభుకి ఇయ్యరు. కానీ ఇక్కడ స్పష్టంగా అంటుంది, వాక్యము ఎక్కడుండే? దేవుని యొద్ద ఉండే. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసిస్తాం. అక్కడనే ఉంటుంది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఈ మాటలన్నీ ఉంటాయి మీకు. 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూనే ఉన్నాడు నేటి వరకు కూడా. ఇప్పుడు ఈ వాక్కు ఏం చేసింది? ఈ బలము గల దేవుని వాక్కు, బలమైనటువంటి దేవుని స్వరము ఏం చేసింది అనంటే, ఆదికాండములో శూన్యముగాను నిరాకారముగాను, భూమి శూన్యముగాను నిరాకారముగా ఉన్నప్పుడు భూమి ఆకాశము ఏర్పడింది. అద్భుతమైన ప్రపంచం ఏర్పడింది. అద్భుతమైనటువంటి భూమి ఆకాశం ఏర్పడింది. దేవుడు వాటన్నిటినీ కలుగునుగాక అన్నాడు. ఒక మాట చదవండి అక్కడ. పలుకగా, అది పలుకగా ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ గాడ్ సెయిడ్ అని ఉంటుంది. తీసారా? నాలుగో వాక్యం, 3వ వాక్యం చివరి భాగం, జెనసిస్ 1. అది చాలు ఏంటది? అంతే కదా అన్నాడా? అది అండ్ గాడ్ సెయిడ్, పలుకిన వెంటనే వెలుగు కలిగెను. 7వ వాక్యము, పలికిన వెంటనే జలములు వేరుపరచబడెను. 9వ వాక్యము, పలికిన వెంటనే ఆ ప్రకారమాయను. అంటే దేవుని స్వరం ఎంత బలం గలదో, ప్రభావం గలదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పలికిన వెంటనే. అందుకే యేసు ప్రభు 33 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగిన ప్రతిరోజు వ్యర్థమైన మాటలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదే. ఆయనని కొట్టి కొరడా దెబ్బలతో ఈ పంత దున్నినా కూడా, ముళ్ళ కిరీటాన్ని పెట్టినా కూడా వ్యర్థమైన మాటలు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. అందుకే కదా సిలువలో పలికిన 7 మాటలు నేటి వరకు కూడా మనం దాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం, దాన్ని వెంబడిస్తూనే ఉన్నాం.
యేసు ప్రభువుకి తెలుసు వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటకి ఒకరోజు తీర్పు దినమున ఆయన ఎదుట నిలబడాల్సిందే. వ్యర్థముగా ఏ రోజు కూడా యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడిందే లేదు. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట అవునని ఆమెననే ఉంది. జరుగునుగాక అన్నట్టే జరిగించాడు ఆయన కూడా. 15వ వాక్యంలో పలికెను, ఆ ప్రకారమాయను. ఏమాయను? జ్యోతులు, ఆకాశ జ్యోతులు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవి జ్యోతులు. పలికిన వెంటనే అయినాయి. మీకు ఒక విషయం చెప్పాలి. ఆయన పలికిన వెంటనే నిరాకారాన్ని, శూన్యాన్ని తీసివేసి వాక్కుని పంపించి వాక్కు ద్వారా సృజించారు. ఆయన సమస్తాన్ని సృజించారు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు మధ్యలోనే దేవుడు నివాసం చేస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితోనే ఉన్నారు. దేవుడు ఉన్నారా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవాది దేవుడు వారి మధ్యలోనే ఉన్నారు. వారి మధ్యలోనే ఉన్నారు. కేవలం వారి మధ్యలో ఉంటే కార్యాలు జరిగిపోతాయా? కేవలం వారి మధ్యలో ఉంటే కార్యాలు జరిగిపోతాయా? జరగవు. మోషే ముగింపులో వచ్చినప్పుడు ఇక ఒక్క నది దాటితే పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశం. అంతేనా రాము? ఒక్క నది దాటితే పాలు తేనెలు ప్రవహించే దేశం. అంతేనా? ఓకే. ఈ ఒక్క నది దాటి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రపు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళాలి వీళ్ళు. దేవుడు అంటారు, వద్దు మోషే, నువ్వు ఆగిపో అన్న వెంటనే మోషే ప్రజలందరినీ పిలిపించి ఇలాగంటాడు, అరే ఇంతకాలము మన మధ్యలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎలా జరిగాయి అనుకుంటున్నారా? అదేముందండి, మీరు కర్ర చాపితే సముద్రం 2 పాయలయ్యాయి. కర్రతో కొడితే బండం చీల్చబడి బండ నుంచి ఉబుకుతున్న నీటి ఊట వచ్చింది. మీకు కర్రలో మహత్యం ఉందండి. ఏముందండి? మీకు కర్ర ద్వారా అయిందండి. ఈ బుర్ర తక్కువ అంతే అర్థమైంది. ఇంకోని పిలిచాడు, రే ఇంతకాలము మన మధ్యలో అద్భుతాలు ఎలా జరిగాయి అనుకుంటున్నావురా? అదేముందండి, మీ పాదాలు ఉన్నాయే, అడుగు పెట్టగానే సముద్రం 2గా చీల్చబడిందండి. ఓహో మీరు గొప్పోలండి అని మోషేని పొగుడుతున్నారు. మోషే అంటాడు, అరే నా గొప్పతనం కాదురా, మనము ఈ 40 సంవత్సరాలు ఏ రూపాన్ని చూడలేదు, ఏ విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించలేదు, ఏ దూడని చేసుకొని ఆరాధించలేదు కదా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 12వ వాక్యం. ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడను మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే విన్నారు. ఆ స్వరమే మన మధ్యలో అద్భుత కార్యాలు జరిగించాయి, ఆశ్చర్య కార్యాలు జరిగించాయి, మహత్ కార్యాలు జరిగించాయి. మారా నీటిని మధురంగా మార్చింది ఆ స్వరమే. బండ నుండి నీటి ఊటను రప్పించింది ఆ స్వరమే. ఎడారిని నీటి సెలయేర్లుగా మార్చింది ఆ స్వరమే. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మౌనముగా ఉంటే ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ రాలేదు. ఆ స్వరమే మనల్ని నడిపిస్తూ వచ్చింది. ఆ స్వరమే మనల్ని గైడ్ చేస్తూ వచ్చింది. ఆ స్వరమే మనల్ని ముందుకు నడిపిస్తూ వచ్చింది. మీరు ఏ స్వరూపముని చూడలేదు,
మీరు ఏ స్వరూపమును చూడలేదు. నేను అంటాను, ఈరోజు స్వరూపాలను ఎదుట పెట్టుకొని ఆ స్వరూపాలనే పూజిస్తూ 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 ఉన్న వాళ్ళలో అద్భుతాలు, ఆ జీవము కనబడదు. కానీ ఈ స్వరాన్ని వినాలని ఎందరైతే ఆశపడుతుంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, ఈ స్వరం విన్నవారిలో జీవం కలుగుతుంది. ఈ స్వరం విన్నవారిలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ స్వరం విన్నవారితో ఆయన ఉంటాడు. ఈ స్వరం విన్నవారితో ఆయన ఉంటాడు. ఆయనతో ఉన్నవారు ఈ స్వరం వింటారు. అర్థమవుతుందా? భక్తి గుడ్డిలో మెల్లలాగా కాదు. భక్తి ఎట్లా 2 చెంపలు వేసేసుకుంటే భక్తి కాదు. భక్తి గుడ్డిలో మెల్లలా కాదు. 9 రోజులు నిష్టగా ఉండి 10వ రోజు చేసేది భక్తి. 9 రోజులు నిష్టగా ఉండి 10వ రోజులు విచ్చలవిడిగా వ్యాపారాలు చేసేది భక్తి కాదు. 40 రోజులు నిష్టగా ఉండి 41వ రోజు వస్తూనే చేసేది భక్తి కాదు. ఈ స్వరము ప్రతి అడుగులో నీతో మాట్లాడాలి. ఈ స్వరము నీ జీవితకాలం అంతా మాట్లాడుతూ ఉండాలి. ఈ స్వరము నీ జీవితాన్నే మార్చివేయాలి. నేను అంటాను, ఒక తండ్రి ఎల్లవేళలా కుమారునితో ఉండగలుగుతాడా? ఇంట్లో ఉన్నంతసేపు కుమారుని ప్రవర్తన ఎట్లుంటుంది? ఈడంత మంచి బాలుడు ఇంకోడు, కుమార్తె ఎలా ఉంటుంది? ఈమంత మంచి బాలురాలు ఇంకొక ఆమె. నా పిల్లలు గోల్డ్, నా పిల్లలు గోల్డ్, నేను ఎట్లా చెప్తే అట్లనే అంటారా? ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఈ గోల్డ్ ఏమైపోతుందంటే పేడ ముద్ద అయిపోతుంది. పేడ ముద్ద అయిపోతుంది. అంటే నిజస్వరూపం బయటకు వస్తుంది. హల్లెలూయా. అందుకే మన పిల్లలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా మరలా ఇంటికి వచ్చినా కూడా ఈ స్వరం వారిని నడిపించాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఈ స్వరం వారిని గైడ్ చేయాలి. ఈ స్వరం వారిని సరైన మార్గంలో పెట్టగలగాలి. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. అప్పుడు ఈ స్వరం వినే అనుభవం గలగా వాళ్ళు వచ్చారంటే ఇంట బయట ఒకటే సాక్ష్యం కలిగి ఉంటారు. ఈ స్వరం వినే అనుభవం గలకు వచ్చింది అంటే ఇంట బయట ఒకటే సాక్ష్యం ఉంటుంది. బంధువుల మధ్యలో ఒకటే సాక్ష్యం ఉంటుంది. రక్త సంబంధికుల మధ్యలో ఒకటే సాక్ష్యం ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కరి మధ్యలో ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. ఒక్కొక్కరి మధ్యలో స్నేహితుల ముందు ఒక సాక్ష్యము, బంధువుల ముందు ఒక సాక్ష్యము, తల్లిదండ్రుల ముందు ఒక సాక్ష్యము, ఒక్కొక్కరి ముందు ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. ఈ స్వరం వినే అనుభవం లేకనే చాలామంది పాడైపోతున్నారు. ఈ భూమి మీద పాడు చేసేది ఒకటి ఉంది అంటే, ఒక పురుషునైనా ఒక స్త్రీనైనా పాపములోకి నెట్టేసేది ఒకటి ఉంది అంటే, మొట్టమొదటిది ధనం. కాస్త ధనం వచ్చిందంటే కళ్ళేడుంటాయి. మీ అందరికి తెలిసిందే, నెత్తి మీద ఉంటాయి. ఎప్పుడైతే ఆ ధనం పోయిందో ఒక్కసారిగా ఆ కళ్ళు వచ్చి నేలకు పడిపోతాయి. ఒక్కసారిగా ఎడబడుతుంది, నేలకు పడిపోతుంది. అదే స్వరం గనక వింటూ ఉన్నామనుకో, ధనం ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి, ధనం లేనప్పుడు ఎలా నడుచుకోవాలి నేర్పిస్తుంది, మనకి నేర్పిస్తుంది. ఆ గైడెన్స్ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటాం మనం. రెండవదిగా స్త్రీ వ్యామోహం. చూడండి, స్త్రీ వ్యామోహం వల్ల అనేక సాక్ష్యాలు కోల్పోయి భార్యల ముందు భర్తలు నీచంగా తుచ్చంగా కనిపిస్తారు. సత్యం ఇది, సత్యం ఇది. మొన్న ఒక జోక్ చూశాను. కుడి వేడమ స్త్రీలు ఉన్నారంట, ముందు స్త్రీలు ఉన్నారంట, వెనక స్త్రీలు ఉన్నారంట. అది కూడా మామూలు స్త్రీలు కాదంట, మోయాబు దేశం అంత అందగత్తెలంట. కొన్ని విషయాలు చెప్పాలి మీకు. మోయాబు దేశం అంతా అందగత్తెలంట. పెళ్లి కానోడేమో చూసి సొంగలు గార్చుకుంటూ ఉంటాడు, వాడి కింద
గిన్నెలు పెడుతుండాలి. పెళ్ళైనోడేమో ఫస్ట్ అటు ఇటు చూస్తాడంట. ఎటు ఇంతమంది అందగత్తలున్నా వీడు అందగత్తని చూడకుండా ఫస్ట్ భార్యను చూస్తాడట. ఎంత ప్రేమరా భార్య మీద నీకు, ఎంత ప్రేమరా భార్య మీద నీకు. వీడు భార్యను చూసేది ప్రేమ కొద్ది కాదు, ఈ అందగత్తని చూస్తూ ఉంటే నా భార్యకి నేను ఎక్కడ దొరికిపోతానో, ఇది ఈ అందగత్తని చూస్తూ ఉంటే నా భార్యకి నేను ఎక్కడ దొరికిపోతాను అని భయం వీడికి. హల్లెలూయా. ఇది చాలా డేంజర్. ఒకరోజు స్త్రీ వ్యామోహం గనక ఉంటే నడి రోడ్డు మీద బట్టలూడదీసి నిలబెడతారు. జాగ్రత్త పురుషుల్ని. స్త్రీ వ్యామోహం ఉంటే నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి నిలబెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎవరు తప్పించలేరు. అటు కుటుంబంలో నీచంగా కనిపిస్తాము, అటు భార్య ముందు నీచంగా కనిపిస్తాము, సంఘములో సాక్ష్యం ఉండదు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి వచ్చేసింది అంటే ఇక పరిస్థితులు ఎలాగుంటాయి ఒకసారి మీరు ఆలోచించండి. విలువ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువ ఉండదు. ఎందుకో దేవుని స్వరము నా ద్వారా మీతో మాట్లాడిస్తుందేమో. అర్థమవుతుందా? దేవుని స్వరము నా ద్వారా మీతో మాట్లాడిస్తుంది. మీ ప్రవర్తనను సరిచేసుకుంటే మీరు ఇంకా పట్టబడక మునిపే నా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే తప్పించబడతావు, లేకపోతే ఇరికించబడతావు. అందుకే దావీదు అంటాడు, చెడుని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. యథార్థమైన హృదయం హిస్సోపుతో నన్ను బాగా కడుగు నాయన, మరలా నేను దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి. నా తలంపులను నా ఆలోచనలు త్రిప్పివేయి ప్రభువా. ప్రారంభంలో బాగానే అనిపిస్తుంది, కానీ పోను ఇంత పెద్ద శరీరం ఉందే వితౌట్ వాల్యూ, అంటే ఏమాత్రం కూడా వాల్యూ లేకుండా అయిపోతుంది సమాజంలో, సంఘములో, కుటుంబంలో. అందుకే దేవుడు అంటారు, నువ్వు చేస్తే పాపం కాదు. ఏది? నువ్వు చేస్తే పాపం కాదు, నీ కనులతో చూసినా నువ్వు పాపం చేసినట్టే. నీ కనులతో ఆ దురదృష్టితోటి, ఆ చెడు దృష్టితో నువ్వు చూసినా పాపం చేసినట్టు. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలా. రీల్స్ చూడకుండా ఎంతమంది తమ కళ్ళని త్రిప్పివేస్తున్నారు? వాస్తవాలు మాట్లాడదాం. రీల్స్ చూడకుండా ఎంతమంది తమ కళ్ళను త్రిప్పివేసుకోగలుగుతున్నారు? అంతటి నిష్ట ఎవరిలో ఉంది? ఈ 10 నిమిషాలు ఎవరు చూస్తే ఏముందిలే, తిప్పి 3 గంటలు అయిపోయాయి, దాన్ని తిప్పుతూనే ఉంటాడు. దాంట్లో దొరికింది ఏమైనా ఉందా అంటే పాపం తప్ప, పాపం మూట కట్టుకోవడం తప్ప ఏమీ లేదు, ఏం లేదు. ఈ రీల్స్ చేసేటువంటి కొందరు చెల్లెళ్ళు, అక్కలు ఆ రీల్స్ చూసి వీళ్ళు కూడా అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వీళ్ళు కూడా యాక్టర్లుగా తయారైపోతున్నారు. ఒక చెల్లి రీల్స్ చూసిందంట, బాగా చూసిందంట. నేనెందుకు యాక్ట్ చేయకూడదు ఇట్లా అని ఒక వీడియో ఏదో నార్మల్గా చేసి పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. పెట్టేసరికి లైకులు, సబ్స్క్రైబ్లే, ఫాలోవర్స్. ఇక బాగుందిరా అని చెప్పేసి ఈ రోజు 2 రీల్స్, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. పొద్దున పొద్దున్నే 12 కొట్టగానే వాక్యం పెడుతున్నారు. చూసి ఆ స్టేటస్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. రీల్స్ మాత్రము పెట్టుకుంటారు. ఆ పిల్ల చూసిందంటే అమ్మాయి రీల్స్ చేయడం ప్రారంభించింది. లైక్లు వస్తున్నాయి, సబ్స్క్రైబ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఒకడు వచ్చాడు, ఏ మగాడు మంచోడు కాదు.
ఒకడు వచ్చాడు చాటింగ్లో, వా ఎంత అందంగా ఉన్నావో, చొప్పు తీసుకొని కొడతా, నాకు పెళ్ళయింది నీవు పెట్టాలి కదా, పెట్టాలా లేదా స్త్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టింది. వాడిగా పడ్డదురా అనుకున్నాడు, వాడు పెడుతున్నాడు, టుడే యూ శారీ సో బ్యూటిఫుల్, హో థ్యాంక్ యూ మై సెలెక్షన్ ఓన్లీ. ఏంది మై సెలెక్షన్ ఓన్లీ. ఇక లోపలికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, లోతుగా వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా జరిగిన సంఘటనలు ఇవి. ఇక ఎంత లోతుగా వెళ్ళిపోయారంటే వీళ్ళని తీసుకొని రావడం ఎవరి తరం కాదుగా. ఈ రీల్స్లోకి వెళ్ళిపోయి, రీల్స్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వీళ్ళని లోపలికి వెళ్ళిపోయారు. ఇక వీరిని తీసుకొని రావడం ఎవరి తరం కూడా అవ్వట్లేదు. భర్త గమనించాడు ఒకరోజు, ఏంటి రాత్రుల్లో 2 గంటల దాకా ఏంటది అంటే, ఫ్రెండులేండి, ఏం లేండి, ఫ్రెండులేండి. సరే భర్తలు అంటే కదా బిజీగా ఉంటారు, వాడు బిజీ వాడికి, ఆమె బిజీ ఆమెకి, మంచిది. ఏదైతే వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు, వీడియో కాల్ చేసుకున్నప్పుడు ఏవేవైతే వీళ్ళు మాట్లాడుకున్నారో సంభాషణలన్నీ రికార్డ్ చేసి పెట్టాడు. వాడు అంటాడు, నిజంగా జరిగింది ఇది. ఒకరోజు నువ్వు హోటల్ రూమ్కి వస్తే ఇక నీకు నాకు కట్టు, చీచి అట్లాంటి పనులు నేను చెయ్యా, ఇక్కడ మాత్రము ఈ పిల్ల లొంగలేదు, ఆ పనులు నేను చెయ్యా. ఒకవేళ నువ్వు చేయకపోతే నీ వీడియో కాళ్ళు, నీ సంభాషణలన్నీ బహిర్గతంగా ఫేస్బుక్లో పెట్టేస్తా, చచ్చురుకుంటావు. ఇప్పుడు చెప్పండి, సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి తప్పించబడాలా, ఇరికించబడాలా? అందుకే దేవుని వాక్యం అంటుంది, సులువుగా చిక్కులు పెడుతుంది పాపము. ప్రారంభంలో బాగానే ఉంటుంది, వచ్చేచ్చలే, ఏది ఈ వలలో కాలు పెడతారు, వచ్చేచ్చలే అనిపిస్తుంది పాపం. ఒకరోజు ఇది సరిపోవట్లేదు, ఇంకొక అడిగేద్దాం, ఇంకంతే, ఇక అది వదలదు పాపం. ఎందుకంటే ఏమవుతుంది, చిక్కు. అది వేటగాడు ఊరిలో నుండి చిక్కబడిపోతాం. వేటగాడి ఊరిలో ఇవన్నీ ఊరులే. ఈ ఊరిలో చిక్కబడితే బయటికి రావడము అసాధ్యం. దీని ద్వారా, చిక్కబడిన ద్వారా ఏం కలుగుతుందంటే అవమానం, శ్రమలు, దిగులు, వేదన, తృణీకరించబడ్డం, వెలివేయబడ్డం. అదే గనక దేవుని స్వరం వింటే వీటన్నిటి నుండి తప్పించబడుతూ ముందుకెళ్తుంటాం. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి మన ప్రవర్తనని బాగా గమనించాలి, ప్రవర్తనని మార్చుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మన ప్రవర్తనని మార్చుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నుండి నువ్వు. మన వీడియో ఒకటి చూశాను, ఇవన్నీ ఎందుకో నా కళ్ళకే కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఎవరో భార్య వెనకాల వేరోడెవడో పడుతూ ఉన్నాడంట. భర్త ఒకరోజు చూశాడు, భర్త మాంసం కొట్టాడు, కట్ అని కొడతాడు. ఒకరోజు భార్య వెనకాల పడ్డ విషయం చూశాడు, వచ్చి వీడి తల నరికేశాడు. వాడికి మేక నరికినంత ఈజీ, నరికేశాడు. ఏం లాభం అంట. దీని ద్వారా ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇటు కటికోడి కుటుంబము నాశనం అయిపోయింది, ఇటు వెనకపడ్డోడు కుటుంబము నాశనమైంది. పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసారు, వాడి పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసాడు, వీడు జైలుకి వెళ్ళిపోయాడు. వీడు ఏం లాభం, ప్రయోజనమా? అంటే దీని ద్వారా ఇన్ని కుటుంబాలు పనికి రాకుండా, అంటే సర్వనాశనం అయిపోతుందని సాతాను గారికి తెలుసు. కాబట్టి వాడు సులువుగా చిక్కులు పెట్టేస్తాడు.
ఆ చిక్కుల నుంచి ఎవ్వరు బయటికి రాలేరు. కాబట్టి జాగ్రత్తగా మన సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకుంటూ ప్రతి క్షణము దేవుని వాక్కుని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని వాక్యాన్ని వింటూ వాక్కుని వింటూ మనం ముందుకెళ్ళినట్టయితే మన జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 11వ వాక్యంలో చదవకండి. ఏలియా కొండెక్కి కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కొండెక్కి కూర్చున్నాడు. మొట్టమొదటి భూమి అదిరింది, అక్కడ దేవుడు మాట్లాడలేదు. రెండవదిగా గాలి వచ్చింది, అక్కడ దేవుడు మాట్లాడలేదు. మూడవదిగా అగ్ని వచ్చింది, అక్కడ దేవుడు మాట్లాడలేదు. నాలుగవదిగా నెమ్మలమైందంట. ఎప్పుడైతే నెమ్మలమైందో దేవుని స్వరము ఏలియాకి వినబడడం ప్రారంభిస్తూ ఉంది. ఏలియా అప్పటికే బెదిరింపు కాల్స్ ఏలియాకి, చంపేస్తాననేసి. ఒక యజబేలు ద్వారా ఏలియాకి వార్త వచ్చింది. ఏమనంటే, రేపు ఈ సమయానికల్లా నిన్ను చంపేస్తానంటుంది. ఆ యజబేలు చెప్పినంత పని చేస్తుంది, చాలా డేంజర్ది. కాబట్టి ఏలియా అక్కడి నుంచి పారిపోయి కొండెక్కేశాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. బ్రతుకు మీద విరక్తి కలిగిపోయింది. ఇక నన్ను తీసుకో ప్రభువా, నన్ను చంపే ప్రభువా, నన్ను తీసుకో నాయనా, ఇక నాకు బ్రతకాలని లేదు అంటా ఉన్నాడు. ఈ తీసుకో బ్రతకాలని లేదు భయము ఇవన్నీ అతనిలో వచ్చేసరికి గాలి వచ్చినంత పని అవుతుంది, భూకంపం వచ్చినంత పని అవుతుంది, అగ్ని చెలరేగుతున్నంత పని అయిపోయింది. మన జీవితాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా లేమి వచ్చినప్పుడు, ఏదైనా కరువు వచ్చినప్పుడు ఎక్కడ లేని మంట, ఎక్కడ లేనటువంటి భూకంపంలాగా, ఎక్కడ లేనటువంటి గాలివానలు మనల్నే కొడుతున్నట్టు అనిపిస్తుంది. నీకొకటి లోటుగా ఉన్నప్పుడు ఎదుటోడు నిన్ను అమ్మా అన్న కూడా బూతులాగానే అనిపిస్తుంది. చూసారా, నన్ను అమ్మా అన్నాడు అని ఎదుటోళ్ళు నిన్ను ఏమన్నా బూతులాగానే అనిపిస్తుంది. ఎదుటోళ్ళు నిన్ను పరామర్శించినా వెక్కిరించినట్టే అనిపిస్తుంటుంది. ఎందుకంటే లోపల నీకేముంది? సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, సమస్యల కొలిమిలను ఉన్నావు, భయంకరమైన పరిస్థితులు ఉన్నావు, నీలో గాలి వానలు చెలరేగుతూ ఉంటాయి, ఎటు వెళ్ళాలో తోచినటువంటి పరిస్థితులు ఉంటావు. ఆ పరిస్థితుల్లోనే ఏలియా ఉన్నాడు అక్కడ. అప్పులోడు ఫోన్ చేసి రేపు సాయంత్రం కల్లా ఇయ్యకపోయావో అన్నాడంటే గుబేల్ 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 అని స్టార్ట్ అవుతుంటుంది. ఏం చేయాలి, ఎటెళ్ళాలి అనేసి. ఏలియా కూడా ఫోన్ వచ్చింది. ఏమనంటే వార్త వచ్చింది, రేపు ఈ సమయానికల్లా చంపేస్తా నిన్ను అనేసి. ఏలియా కూడా భయపడిపోయి కొండెక్కి కూర్చున్నాడు. నేను అంటాను, అటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ స్వరం వినండి. ఏలియా ఈ స్వరం విన్నాడు. ముందు ఇంకా చాలా సేవ ఉంది, ఇంకా నువ్వు రాజులను అభిషేకించాలి, ఇంకా నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి, బయలుదేరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏలియా ఏమో ముందు జరిగినటువంటి సంఘటనలు చూసి భయపడి, ఇక నేను విడిచేస్తాను ప్రభువా, నన్ను తీసుకొని భయపడతా ఉన్నాడు, దిగులు చెందుతా ఉన్నాడు, కలత చెందుతా ఉన్నాడు. కానీ దేవుని స్వరం అంటుంది, నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది, ముందు నీకు ఇంకా చాలా సేవ ఉంది, ముందుకు బయలుదేరు అంటున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. మనకి జరిగిన సంఘటనలు, జరిగినటువంటి అవమానాలు, జరిగినటువంటి నిందలు, జరిగినటువంటి అనేక అనారోగ్యము, లేమి, అప్పుల బాధలు, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని వెనకకు లాగుతూ ఉంటాయి. కానీ దేవుని స్వరం వింటే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కొన్నిసార్లు నేను అనేక సందర్భాలలో సేవకుడైన నేను కూడా కుంగిపోతాను. అంటే నేను కూడా మనిషే కదా. కొన్నిసార్లు కృంగిన సమయాలు ఉంటాయి. ఆ సమయాలలో
నా వాక్యాలే నేను పెట్టుకొని వింటుంటా, మరలా నా వాక్యాలే నేను పెట్టుకొని వింటుంటా. నాకు తెలుసు కదా ఎక్కడ బలహీనంగా ఉన్నప్పుడు ఏ వాక్యం వింటే నేను బలపరచబడతాను, ఎక్కడ బలహీనంగా ఉన్నప్పుడు వాక్యం వింటే నేను ఆ స్థలంలో బలంగా మరలా ఎదగలుగుతాననే విషయం నాకు తెలుసు కదా. మరలా నేను అదే నా వాక్యం నేనే పెట్టుకొని వింటా. ఎప్పుడైతే వింటానో ఆ వాక్యము ముగించి పడుకొని తెల్లారి లేచేసరికి దేవుడు మరలా నాకు నూతన బలాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. నమ్మినారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. ఎన్నో సందర్భాలు, ఎన్నో సన్నివేశాల్లో నేను ఓడిపోయాను అని రాసుకున్న రోజులు ఉన్నాయి. రాత్రులలో ప్రభువా నేను ఓడిపోయాను, పలానా సేవ విషయంలో ఓడిపోయాను, పలానా జీవిత విషయంలో ఓడిపోయాను, పలానా జీవిత గమ్యంలో నేను ఓడిపోయాను, ఒక తండ్రిగా ఓడిపోయాను, ఒక భర్తగా ఓడిపోయాను, ఒక కుమారునిగా ఓడిపోయాను, ఇట్లా ఒక అన్నగా ఓడిపోయాను, ఒక తమ్ముడుగా ఓడిపోయాను. అన్ని విషయాల్లో ఓటమి పాలవుతున్నాను తండ్రి. ఓడిపోయిన పరిస్థితులు ప్రభువా అనంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టి నా వాక్యాన్ని నేనే విని బలం పొందుకుంటానో సరిగ్గా నెల తిరిగేసరికి ఎక్కడెక్కడైతే నేను ఓడిపోయానో మరలా నా దేవుడు అక్కడనే ఘన విజయాన్ని కలుగజేసి నడిపిస్తాడు. ఎక్కడైతే ఓడిపోయాను అని దేవుని ముందు పెడతానో అక్కడనే మరలా నాకు విజయాన్ని ఇచ్చి కలిగి నడిపిస్తుంటాడు. అందుకే దేవుని స్వరము బలమైనది, దేవుని స్వరము ప్రభావము గలది, ప్రభావం చూపిస్తుంది. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. ఎన్నో ఘనకార్యం నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు, కనికరపుడు నీరు తుడుచును. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు, కనికరపుడే నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. ఎన్నో ఘనకార్యం నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యమును దాటించినాదుడు శ్రమలో నిన్ను దాటి పోవునా. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? అసమానుడైనంట, ఓటమి ఎరుగని వాడంట. ఆయన నమ్ముకున్న నిన్ను ఎలా ఓటమిలోకి నెట్టేస్తాడు, ఎలా ఓడిపోయేటట్టు చేస్తాడు, ఎలా శ్రమలలో వెళ్ళిపోయేటట్టు చేస్తాడు? చేయడు కదా.
ఆయన నమ్ముకున్న దేవుడు ఇంతవరకు ఎన్నో అసాధ్యాల్ని సాధ్యపరిచిన దేవుడు ఇక ముందు చేయలేడా? చేస్తాడు. ఉన్నతమైన కార్యాలు జరిగించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన స్వరం వినే అనుభవం మనం ఉండాలి. ఆయన స్వరం వినే అనుభవంలోకి మనం రావాలి. చాలనుకుంటున్నా. అసలు ఇవాళ సబ్జెక్టే దేవుని స్వరం, జీవవాక్యము. ఈ జీవము గల వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎంతకాలం నడిపిస్తుంటుందంటే ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయి వరకు మనల్ని నడిపిస్తుంటుంది ఈ వాక్యము. మన ప్రవర్తన మారాలి. ఈ వాక్యాన్ని విని మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి, మన జీవితం మారుతుంది. అప్పుడు మనం మారకుండా మన జీవితం మారాలి అనుకోవడము మూర్ఖత్వం. మొదట మనము దేవుని వాక్కుకి ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఆ తర్వాత మన జీవిత ప్రవర్తనని అంతటిని ఆయన అధికారానికి ఒప్పచెప్పాలి. అప్పుడు ఆయన విజయాలు మనం చూస్తాం, ఆయన చెరిగించే విజయాలు మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ఇదే వాక్యము వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. దేవుడు ఏదైనా కొత్త మాటలు ఇస్తే మరలా తెలియజేస్తాను మీకు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం మనల్ని నడిపించింది ఏదనుకుంటున్నావు? దేవుని వాక్యే. ఈ మెస్సియా ప్రార్థనా మందిరంలో ఇన్ని కుటుంబాలను నడిపించడానికి కారణం ఏంటి అంటే దేవుని వాక్కు, దేవుని వాక్యము. ఆ వాక్యము కృపాసత్య సంపన్నుడై ఇంతకాలముగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టే ఆనాడు ఇజ్రాయేలీల మధ్యలో ఎట్టి అద్భుతాలు జరిగాయో అదే అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మన మధ్యలో దేవుడు జరిగిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కృపాసత్య సంపన్నుడిగా 3.5 సంవత్సరాల శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఎలాగైతే ఆయన ఉన్నాడో, నేను వెళ్తున్నాను కానీ సదాకాలం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసినటువంటి అదే వాక్కు నేటికి మన మధ్యలోనే ఉంటూ మనల్ని బలపరుస్తూ, వెన్నుతట్టి, కన్నీరు కార్చినప్పుడు, దుఃఖం చెందినప్పుడు, రోదన చేసినప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు ఆయన వాక్కు మనల్ని బలపరిచి నడిపిస్తుంది. ఈరోజు మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో ఆయన సన్నిధిలో మీరు చెప్పండి. మొక్కుబడులు చేసుకోండి. ప్రభువా, నేను ఈరోజు నీ సన్నిధికి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను తండ్రి. నా కుటుంబ విషయాలు, మీ కుటుంబ విషయాలు చెప్పడానికి వచ్చారా? మీ భర్త గురించి, మీ భార్య గురించి, మీ భర్త ప్రవర్తన గురించి, లేకపోతే మీ జీవితంలో లోటు ఏదైతే ఉందో ఆ విషయాలు చెప్పడానికి వచ్చారా? లేకపోతే మీ ఆధ్యాత్మికమైన జీవితం గురించి, ప్రభా నా ఆధ్యాత్మికమైన జీవితం మరింతగా మెరుగుపరచబడాలి ప్రభా అని చెప్పడానికి వచ్చారా? ఏ విషయాల గురించి ప్రభు సన్నిధిలో చెప్పడానికి వచ్చారో మీకు 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను, చెప్పండి ఆయనతోటి. ఏ విషయాలు ఆయనకు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆ వాక్కుని ఎడల విడుదల చేయబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయాలు చెప్పబోతా ఉన్నావో దానికి విభిన్నంగా నువ్వు దుఃఖకరమైన విషయాలు చెప్పబోతా ఉంటే నీకు ఆశీర్వాదకరమైన విషయాలు నీకు ఇచ్చి పంపించబోతా ఉన్నాడు. ఆశీర్వాదకరమైన వాక్కునిచ్చి పంపించబోతా ఉన్నాడు. నువ్వు కన్నీటితో ఆయన సన్నిధికి వచ్చి నీ కన్నీటిని కనుక విషయాలు, ఆయనకి కన్నీటి కారణమైన విషయాలు కనుక నువ్వు చెప్పదలుచుకుంటే ఆ కన్నీటికి కారణమైన విషయాలని మార్చి, ఆయన వాక్కు ద్వారా మార్చి నీకు ఆనందాన్ని కలుగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఉన్నతమైన కార్యాలను ఎడల చేయడానికి ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఎవరెవరు ఏ విషయాల గురించి మొరపెట్టాలనుకుంటున్నారో ఈరోజు మొరపెట్టండి. సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీ ప్రతి ప్రార్థన మొర వినబోతా ఉన్నాడు. ప్రతి ప్రార్థన మొరకి సమాధానం కలగబోతా ఉంది. మీరు మీ గృహాలకు వెళ్ళే లోపల సమాధానం మీ గుమ్మముల దగ్గర వేచి ఉండబోతా ఉంది.
మీరు ఇక్కడ భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, ఈ ప్రార్థనకి సమాధానం మీరు ఇంటికి వెళ్ళే లోపల మీ గుమ్మాల దగ్గర వేయించి ఉండబోతా ఉంది. అలా చేయబోతా ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏలియా వలె దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే నా దేవుడు ఈరోజు నీతో అంటా ఉన్నాడు, ముందు ఇంకా భవిష్యత్తుని నీ కొరకు నేను తీర్చిదిద్దాను. యోసేపు పట్ల ప్రారంభించిన సత్క్రియ ముగింపు వరకు దాన్ని కొనసాగించిన వాడు నేను. మధ్యలో యోసేపుకి ఎన్నో అవమానాలు, నిందలు, గుంటలు వేశారు. అమ్మి వేయబడ్డాడు, చెరసాల వేయబడ్డాడు, నిందల పాలయ్యాడు. అయినా కూడా యోసేపు ముగింపు రాజుగా, రాజు తర్వాత రాజుగా. అవును, నీలో ప్రారంభించిన సత్క్రియ ముగింపు వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.